దశాబ్దాల కాలంగా వేలాది మంది ఉపాధి కల్పనకు శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస రైల్వే స్టేషన్ ఏదైతే యార్డ్ ఉందో ఆ యార్డ్ భవిష్యత్తులో కనుమరుగయ్యే పరిణామాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అనునిత్యం ఇక్కడ ప్రయాణికులు ప్రయాణించే రైళ్లతో పాటు గూడ్స్ వ్యాగన్లు ఆగడం, ఇక్కడ నుంచి దేశ నలుమూలకు కూడాను బియ్యం సరఫరా చేయడంతో పాటు దేశ నలుమూల నుండి వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లాకి ఎరువులు ఇక్కడే డంప్ చేసేవారు. అదేవిధంగా మైనింగ్తో పాటు సిమెంట్ కూడాను ఇక్కడే డంప్ చేసే పరిస్థితి. ఇటువంటి కమర్షియల్ యార్డ్ మాత్రం భవిష్యత్తులో కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్టేషన్ ఆధునీకరణలో భాగంగా ప్రయాణికులు ఇచ్చినటువంటి రైలుకే ప్రాధాన్యత ఇస్తున్న రైల్వే శాఖ అధికారులు ఈ భవిష్యత్తులో ఈ ర్యాకులు మాత్రం ఇక్కడ ఆగే పరిస్థితి లేనటువంటి నిర్మాణం జరుగుతుందని ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆందోళన చెందుతుంటే, ఈ ఏదైతే ర్యాక్ వచ్చిందంటే లారీల నుండి సరుకులను ఇక్కడ చేర్చడం, అదేవిధంగా ఆ యజమానులు కావచ్చు, వాటిపై ఆధారపడినటువంటి డ్రైవర్లు, క్లీనర్లు వీరందరూ భవిష్యత్తులో మాత్రం ఈరోజు ఉపాధి కల్పన లేనటువంటి పరిణామాలు చోటు చూసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్నిత్యం ఇక్కడికి వస్తే పని దొరుకుతుందని భరోసా భవిష్యత్తులో కనుమరుకుపోయే పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో ఎన్నాళ్ళ నుండి ఇక్కడ శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ వ్యవస్థ ఉండేది. ఆ గూడ్స్లు ఇక్కడ ఆగడం, ఆ సరుకులను డంప్ చేయడం, దాని మీద ఆధారపడినటువంటి కూలీలు ఎన్నాళ్ళ నుండి ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు కార్మికులు మాత్రం భవిష్యత్తులో ఇక్కడ ఉపాధి ఎక్కడ పోతుందన్న భయం నెలకొనుంది. ప్రస్తుతం కార్మికులకి ఉపాధి కల్పించినట్టు ఒక మేస్త్రి మనతో ఉన్నాడు. ఎన్నాళ్ళ నుండి ఇక్కడ పనిచేస్తున్నారు? ఎన్నేళ్ళ నుండి మీ తాతల తండ్రుల నుండి ఇక్కడ పనిచేస్తారు? ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారు? భవిష్యత్తులో ఈ ర్యాక్ కనుక ఇక్కడ లేకపోతే మీ కుటుంబాల పరిస్థితి ఏంటి? దాదాపు మా తాత తండ్రుల కాడ నుంచి ఇదే గూడ్స్ షెడ్ మీద ఆధారపడి ఉన్నాం. ఈరోజు వ్యాగన్ వచ్చిందంటే దాదాపు 20 గ్రామాల వరకు 300-450 మంది కళాశాలలు బ్రతుకుతున్నాం. ఇదే వేరే ప్లేస్కి వెళ్ళిపోతే వలసపోవడానికి కూడా మాకు వేరే గత్యంతరం లేదు. ఇప్పటికే ఆమదాలవలస అంటే అభివృద్ధికి ఆమడ దూరాన్ని ఉంది. ఒకవైపు షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డం, అక్కడ ఉన్న వారందరూ కూడా ఉపాధి కోల్పోవడం. ఈవేళ రైల్వే స్టేషన్లో అన్నిత్యం అంటే సీజన్ వచ్చిందంటే ఎరువులు కావచ్చు, సిమెంట్ కావచ్చు, బియ్యం కావచ్చు రవాణా అవుతుంటాయి. కానీ ఆ పరిణామాలు లేకపోతే ఉపాధి లేనటువంటి ఆమదాలవలసలో బతకడం వేస్ట్ అన్నట్టు పరిణామం ఉంది. మరి వలసపోవడానికి కూడా ఎటువంటి ప్రయోజనం ఇక్కడ మరి ఉండడానికి కూడా ఆమదాలవలస కేటు మూలాధారం గూడ్స్ షెడ్, రైల్వే గూడ్స్ షెడ్. దాదాపు ఏంటంటే 20 గ్రామాలు వ్యాగన్ వచ్చిందంటే 300 మంది లేబరు బ్రతుకుతున్నాం. ఇదే పరిస్థితి అయితే రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డది, జూట్ ఫ్యాక్టరీ మూతపడ్డాయి. కళాశాల అంటే బ్రతకడానికి వేరే మార్గం మరి లేదు. అది చూస్తే కనుక శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస గూడ్స్ షెడ్కు ఉన్నటువంటి చరిత్ర మాత్రం దశాబ్దాల కాలంగా తాత తండ్రుల దగ్గర నుండి ఇక్కడ కూలీ చేసే బతిక ఆ కుటుంబాలు మాత్రం సుమారు 20 గ్రామాలకు సంబంధించినటువంటి కూలీలు 365 రోజులు కూడా ర్యాక్ వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో పండగ వాతావరణం. కాకపోతే ఆ ర్యాక్తో ఇన్నోవేటెడ్గా ఉన్నటువంటి లారీలు సరుకులు దించేటువంటి యజమాని కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ కూడా భవిష్యత్తులో ఈ వెహికల్స్ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు లారీలు ఉన్నాయి, కేవలం ఈ గూడ్స్ షెడ్ గురించే లారీలు కొనుక్కున్నాం. మెయిన్ ఎక్కువ ఎరువులు, సిమెంటు అన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడి నుంచి మార్క్ఫెడ్ కానీ, ఎఫ్సిఐ కానీ, ఎస్డబ్ల్యూసీ కానీ పంపిస్తుంటాం. ఎన్నాళ్ళు పని అంటే 365 పని ఉండే పరిస్థితి ఉందా, లేకపోతే సీజనల్గా ఉంటుంది? సీజనల్గా ఉంటుంది. 3 నెలలు ఎరువులు సీజన్, తర్వాత ఎఫ్సిఐ 3 నెలలు ఉంటుంది, తర్వాత అప్పుడప్పుడు అరాకొర అవుతుంటాయి. అది కానీ సిమెంట్ 360 రోజులు కూడా అది రవాణా అంటే దిగుమతి కానీ ఇక్కడ దిగుమతి చేసుకోవడం తప్ప ఎగుమతికి అవకాశం లేదు. ఏదైతే ఎఫ్సిఐకి సంబంధించిన బియ్యం లేకపోతే ఎఫ్సిఐ మాత్రం ఇక్కడి నుంచి కేరళ, కర్ణాటక అన్ని దగ్గర కూడా వెళ్తుంటుంది. సివిల్ సప్లైస్ మాత్రం ఈ స్టేట్లోనే వెళ్తాయి. ఇక్కడ ఏదైతే గూడ్స్ షెడ్కి సంబంధించిన ప్రక్రియ ఇక్కడ నుండి షిఫ్ట్ చేస్తున్నారు, ఇక్కడ భవిష్యత్తులో గూడ్స్ షెడ్ ప్రక్రియ ఉండదు అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. చెప్పారు కూడా ఇంతకుముందు ఒకసారి ఏఎన్ గారు, రైల్వే అధికారులు కూడా ఏఎన్ గారు చెప్పారు. ఆ తర్వాత రామ్మోహన్ రెడ్డి దగ్గరికి మేము వెళ్ళి చెప్తే మేము ఇక్కడ కథను కూడా చూస్తానండి అని రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ చెప్పిన తర్వాత దాని మీద ఆధారపడిన కూలీలు కావచ్చు, ఆ ఇన్నోవేషన్ వెహికల్స్ ఓనర్లు కావచ్చు, ఈ భయాందోళన తొలగాలంటే సరైన భరోసా ఇవ్వాలి. మరి మీరే ఇవ్వాలి మా చెప్పి. అది చూస్తే కనుక ఏదైతే ఆమదాలవలస రైల్వే స్టేషన్ శ్రీకాకుళం రోడ్డుగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఉంది. చిన్ననాటి నుండి కూడా ఇక్కడ చూస్తున్నాం చాలామంది పని చేసుకుంటారు. ఇప్పటికే ఉపాధి లేని ఆమదాలవలసలో ఏకైక ఉపాధి మార్గం ఏదైనా ఉంటే ఈ గూడ్స్ ర్యాక్లకు సంబంధించిన ఉపాధి ఒకటే ఉందా? ఈ ఆమదాలవలసలో కొన్ని ఇండస్ట్రీలు ఉండేవి, చాలామంది లేబర్ ఇక్కడ బతికేవారు. అలాగే దూస్ కాన్కాస్ట్ ఉండేది, అక్కడ బతికేవారు. జూట్ మిల్ ఉండేది, అది అక్కడ బతికేవారు. ఈరోజు ఇది ఒక్కటే
దీనికి సంబంధించి ఈ ట్రాక్కి సంబంధించి ఇక్కడ అన్ని ఎరువులు బియ్యం అన్నీ ఇక్కడ కూడా వస్తాయి. ఇక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్, నెక్స్ట్ చాలామంది ఇబ్బంది పడతారు. వీళ్ళు ఇక్కడ బతకడానికి కూడా వీలు ఉండదు. అది ఒక్కటి గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి ఇక్కడ ఉంచేటట్లు ఏర్పాటు చేసి, మన ఎంపీ గారు, మినిస్టర్ గారు ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడగలరు, చేసి ఇక్కడనే గూడ్స్ షెడ్ని ఇక్కడ ఉంచి ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడే ఉంచి ఈ ప్రజలకు అందుబాటులో ఉంచాలని, వీళ్ళ వలసలను తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. మోడరైజేషన్ నేపథ్యంలో రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నారు. అది కేవలం ఏవైతే ప్రయాణికులు ప్రయాణించే రైళ్ళకి సదుపాయంగా అనుకున్నటువంటి నిర్మాణాలు చేపట్టి ఈ గూడ్స్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ఒక నిర్మాణం చేపడుతున్నారు. ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారని తెలిసింది. అలాగైతే మేము ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అందరం కూడా ఉద్యమిస్తాం దీని గురించి. ఒకప్పుడు రేడియోలో అపరాలని ఆమ్దాస్ గురించి చెప్పేవారు. ఇక్కడ మినువుల రేట్ ఇది, పెసల రేట్ ఇది, ఆమ్దాస్ గురించి ఉండేది ఎప్పుడు కూడా. దాన్ని దయించి అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ అందరం దీని గురించి కృషి చేసి ఎలాగైనా ఇది వెళ్లకుండా చేయాలని మా కోరిక. వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఏళ్ల తరబడి నుండి ఇక్కడ నుంచి రైలు మార్గం గుండా దేశ నలుమూలల కూడాను సరుకులు రవాణా చేసేందుకు అనువైనటువంటి ఏకైక గూడ్స్ షెడ్ ఏదైనా ఉంటే అది ఆమదాలవలస రైల్వే స్టేషన్ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం అన్నిచ్చు ఆగే గూడ్స్ రైలు సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది. భవిష్యత్తులో రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా కేవలం ప్రయాణికులు ప్రయాణించే ఒక మౌలిక సదుపాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ గూడ్స్ వ్యవస్థను మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు కూడాను ఇటు లారీ యజమానులతో పాటు కూలీలకు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంప్రదించగా ఆయన మాత్రం ఇప్పుడప్పుడే అటువంటి ప్రయత్నాలు లేవని చెప్తారు. కాకపోతే చాప కింద నీర్ల శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస గూడ్స్ షెడ్ను మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రక్రియ మాత్రం మొదలైందన్నటువంటి సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. అదే కనుక జరిగితే ఇప్పటికే ఆమదాలవలస నియోజకవర్గం నుండి షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది, జూట్ ఫ్యాక్టరీ కూడా మూతపడింది, దూసిలో ఉన్న కేన్ కాస్ట్ కూడా మూతపడింది. అక్కడ పనిచేసిన కార్మికులందరూ కూడాను ఇప్పటికే వలసలు పోయిన ఈ నేపథ్యంలో కేవలం ఇక్కడ సరుకులు రవాణా చేసేందుకు ఏకైక ఉపాధి మార్గంగా ఉండే రైల్వే స్టేషన్ గూడ్స్ వ్యాగన్ దగ్గర మాత్రం ఈ కూలీలు కూడా వలసలు పోయే పరిమాణాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశ నలుమూలలు కూడాను బియ్యం రవాణా చేసే ఈ ప్రక్రియ భవిష్యత్తులో మాత్రం కనుమరుగైనట్టయితే కనుక దానిపై ఆధారపడి జీవించినటువంటి ఎవరైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన సిస్టమ్ కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి. ఈ పరిణామాలన్నీ పరిణామాలు తీసుకొని ఏకైక ఉపాధి మార్గంగా ఉన్నటువంటి ఈ రైల్ ట్రాక్ మాత్రం ఈరోజు గూడ్స్ వ్యవస్థను అందుబాటులో ఉంచాలి. సరుకుల రవాణాకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అటువంటి విధంగా నిర్మాణాలు చేపట్టాలని వారు ప్రాధాయపడుతున్నారు. మరి ఈ విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వారి అభ్యర్థులను పరిణామాలు తీసుకొని ఈ గూడ్స్ సిస్టమ్ని ఇక్కడ ఉంచుతారా లేకపోతే దీన్ని తరలించేందుకే సుముఖత చూపుతారా అనే విషయం వేచి చూడాల్సిందే. శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస రైల్వే స్టేషన్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.